ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు సంక్రాంతి పండగ అంటే సంక్రాంతి పండగలాగా జరిగేది. ఇవాళ హద్దులు దాటి హద్దులు మీరి సాంప్రదాయాల్ని గాలి కొద్దేసి సనాతన ధర్మం అన్నది ఎక్కడున్నదో తెలియదు. అసలు ఏమి చేద్దామనో అర్థం కావట్లేదు. పేకాట క్లబ్బులు, డ్యాన్సులు, చిన్న పిల్లలు 12 సంవత్సరాల పిల్లలు మరి డ్యాన్స్ చేసే కార్యక్రమం, ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఎంత దారుణాతి దారుణంగా అంటే అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా బయట కంట్రీస్లో ఉన్నామా తలపించేలా ఉంది. కానీ ఆ బయట కంట్రీస్ కూడా చాలా బాగున్నాయి. ఈ పద్ధతి లేదు ఎక్కడ. విచ్చలవిడితనం. సంక్రాంతికి 3 రోజులు పేకాట కోడిపందాలు అనేది సహజం. కానీ 365 రోజులు కోడిపందాలే, 365 రోజులు పేకాట క్లబ్బులే. ధన దాహం, ధన దోపిడీ. ఇక శృతి మించి పేకాట క్లబ్బులు ఏది చూడండి, ఏకంగా వీరవాసనంలో మరి రాత్రి 9 గంటలకు కోతాటలు ఆడబడును. డైరెక్ట్గా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటే అసలు పోలీసు వ్యవస్థ ఉందా లేదా అని అడుగుతున్నది. ఒక ఇళ్ల మీద పడి జనం పడిపోయినా పోలీసు వారు కనపడరు. ఒక పార్టీకి సంబంధించిన నాయకుడి విగ్రహాన్ని తెలుగుదేశం వాళ్ళు ఫ్లెక్స్లు పెట్టినా పోలీసు వారు దాన్ని కొమ్ము కాస్తారు. ఏదైతే పెట్టరాని విధంగా పెట్టిన ఫ్లెక్సీల గురించి కూడా కాపలా కాస్తారు. ఇటువంటి పేకాట క్లబ్బుల్ని నడవలేకుండా చూడవలసిన బాధ్యత పోలీసు వారి మీద ఉంటే, అడ్వర్టైజ్మెంట్ మరీ చేసి ఆడుతూ ఉంటే ఏమాత్రం కూడా పట్టించుకోరు. ఆవుల్ని గేదెల్ని కోస్తున్నా సరే పట్టించుకోరు. ఇవాళ అసలు ఈ పిల్లలతోటి ఏమైపోతుంది, ఈ పిల్లలు ఏమైపోతారు, ఈ సంస్కృతి ఏమైపోతుంది, ఈ నాగరికత లేకుండా పోయే విధంగా వెనక్కి తీసుకుపోతున్నారా మీరు? ఇవాళ చాలామంది మెచ్యూర్ అయినారు. చక్కగా ఉండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, అభివృద్ధి చెందాలి. గత ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పెట్టి, నాడు నేడు స్కూల్స్ పెట్టి, డ్రాప్అవుట్ లేకుండా ఉండటానికి అమ్మఒడి ఇచ్చి, పిల్లవాడిని ఫస్ట్ నుంచి చేసిన కాడి నుంచే ఇలాంటి ఎడ్యుకేషన్ నేర్పుతూ ఉంటే సంస్కృతి లేకుండా పిల్లలతోటి మరి డ్యాన్సులు ఆడించే కార్యక్రమంలో చేస్తూ ఉన్నారంటే అసలు ఎక్కడికి పోతుంది? గాలికి వదిలేశారా? ఇవాళ చూడండి, బీర్లు ఏదైతే 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 550 ml బీర్లో తాగితేనే చనిపోయే పరిస్థితికి వచ్చారంటే ఇక అసలు ఈ విచ్చలవిడిగా మరి దొంగ సరుకు ఎలా వస్తుందో చూడండి. మా పలకరింపులన్నీ రోజు కూడా కాలేయాలు చనిపోయి లివర్ పాడైనవి అని పలకరింపులకి వెళ్తూ ఉన్నాం. పేదవాళ్ళు ఎవరింటికి వెళ్ళినా సరే లివర్ బాధతో ఉన్నారు, లివర్ జబ్బు వచ్చింది, చాలా మనిషి చిక్కుపోతాం. ఇవి పరిస్థితి. అసలు ధనమే జయమా? మీకు ధనమేనా, డబ్బేనా? ఏంటి కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, కానీ చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో కూడా లేకపోయిందేమో. ఇది ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. గాలికి వదిలేశారు మొత్తం. ధన దాహంతో దోపిడీ చేయాలనే తలంపుతో చేస్తూ ఉన్నారు, దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ ఇది ఏం చేయాలి? మీరు ఏం చెప్పి వచ్చారు, మీరు ఏం చేస్తామని వచ్చారు, మీరు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. అలా అయితే ఈ తణుకులో ప్రతిపక్షం అన్నది ఉండకూడదు.
మేము పేకాట్లాడినా, ఆవులను కోసినా, గేదెలను కోసినా, మేము పంచాయతీలను దోసుకున్నా, మున్సిపాలిటీని దోసుకున్నా, మేము పేకాట్లాడిచ్చినా, మేము క్రికెట్ బెట్టింగ్లు ఆడించినా, ఏం ఆడించినా సరే మమ్మల్ని ప్రశ్నించకూడదు, ప్రతిపక్షం అన్నది ఉండకూడదు అనే దారుణాతి దారుణంగా దోపిడీ విధంగా తయారయ్యింది. మృగానికి బట్టలేస్తే ఎలా ఉంటుందో కారుమూరు అంటే. మరి నిన్ను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను, మీరు గుంటనక్కకి బట్టలేస్తే ఆర్మిల రాధాకృష్ణ అనొచ్చు నేను, మరి దున్నపోతుకి బట్టలేస్తే ఆర్మిల రాధాకృష్ణ అని అనొచ్చు నేను. ఇక చెప్పాలంటే పచ్చిగా మాట్లాడుతున్న ఈ రాధాకృష్ణ గురించి మాట్లాడాలంటే దుర్మార్గానికి పరాకాష్ట రాధాకృష్ణ అని అనొచ్చు. కానీ నా సంస్కృతి అడ్డొస్తుంది, నాది ఆ సంస్కృతి కాదు. నా పరిపాలనలో ఇదేం జరగలేదు. నా పరిపాలనలో చాలా బాగా అని చేశాను. గంజాయి, ఈ బీర్లు, ఈ బెల్ట్ షాపులు, డబ్బు డబ్బు డబ్బు. 5 లక్షల రూపాయల షాపులు తీసుకుంటారు, మళ్ళీ 20 రూపాయలు బాటిల్కి పెంచిన దానికి డబ్బులు. ఇక ధనం మీరు కూడా పట్టుకెళ్తారా? మీరు ఈ గేదెల ఆవుల కోసం డబ్బు కూడా గోళా పట్టుకెళ్తారా? మీరు ఏమీ పట్టుకెళ్ళలేరు. బోసముడితో వచ్చారు, బోసముడితో పోతారు. కానీ భగవంతుడు అనేవాడు మాత్రం ఉన్నాడు. గోహత్య బ్రహ్మహత్య మహాపాత్రం అన్నది నీ కుటుంబాన్ని దహించి వేస్తుంది, తరతరాలు చుట్టేస్తుంది. ఇది చేసిన వాళ్ళు తప్పక అరూపించక మానరు. నేను గోకళ్యాణం చేశాను పెద్ద తిరుపతిలో, అక్కడ వదిలేదు. చిన్న తిరుపతిలో గోకళ్యాణం చేశాను, వదిలేను. ఇంకా 30 ఆవులు ఉన్నాయి, ఒక్క గేదెను కూడా పెంచను నేను వెళ్ళేటప్పుడు గోవులు దండం పెట్టుకుని వెళ్ళే మనస్తత్వం నాది. కానీ నీ నిజస్వరూపం, నీ విషబీజం ఈ మొత్తం నియోజకవర్గాన్ని తగలేసేటట్టుగా ఉంది. ఇవాళ ఎంత దారుణాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఓ పక్కన పోలీసు వారు చచ్చిపోతారు, ఓ పక్కన మర్డర్లు, ఓ పక్కన చిన్నపిల్లలు కూడా గంజాయి తాగి పాడైపోతాం. ఇంకా లోతుకి వెళ్ళాలంటే ఇక్కడ జరగరాంది లేదు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక ఇక్కడ హిందూ ధర్మ పరిషత్తు అన్న వాళ్ళు ఏమైపోయారు, ఎక్కడ అడ్రస్ లేదు. అలాగే ఈ జిల్లా నుంచే మరి మన ప్రెసిడెంట్ బీజేపీకి ఉన్నారు, ఈ జిల్లా నుంచే మరి బీజేపీ మంత్రి ఉన్నారు, ఈ జిల్లా నుంచే అధికార ప్రతినిధి ఉన్నారు, ఎవరు ముళ్ళపూడి రేణుక. కానీ ఆవుల్ని గేదెల్ని కోస్తున్నా కానీ నోరు విప్పరు, నోరు మెదపరు. సరే, అది అలాగుంటే ఇక్కడ సనాతన ధర్మం ఇవన్నీ అనేది ఒక గుళ్ళల్లో ఇక్కడ భక్తులు చాలామంది ఉన్నారు. సూర్యాలయంలో ఒక రాజుగారు బాగా చేసేవారు, మేమే వేసాం ఆయన్ని దాని చైర్మన్గా. తర్వాత మీరు కూడా కొనసాగించారు, తర్వాత నేను వచ్చి కొనసాగించాను. ఆయన తీసేశారనుకోండి, అది మీ ఇష్టం. కానీ నాకు ఇక్కడ ఏంటంటే వ్యక్తులు, పార్టీలు కాదు, దేవుడి గురించి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి కొలుసుకుంటారు, మరి వాళ్ళ బాధలు చెప్పుకుంటారు మనసులో. అటువంటి దేవుడి దగ్గర కూడా ఆంక్షలు పెట్టే కార్యక్రమాన్ని నేను మాట్లాడను. మా చైర్మన్ సీతారామేంద్రుల గురించి చేసిన సీతారాం మన జగదీష్ గురించి కూడా ఈ దేవాలయం గురించి మాట్లాడతారని చెప్పి తెలియజేస్తాను. రండి.